హాయ్ అండి. చుక్కకూర టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఆరోగ్యానికి కానీ అందానికి కానీ చాలా మేలు చేస్తుందండి. ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మన హెల్త్కి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఈ చుక్క కూర ఎలాంటి వాసన ఉండదండి. సేమ్ పుల్లకూర ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుందండి. తినని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేను కూడా ఒక 3 months బ్యాక్ వరకు కూడా పుట్టి పెరిగి ఎప్పుడు ఈ ఆకు తినలేదండి. చుక్క కూర ఒకసారి మా ఇంట్లో తీసుకొస్తే తిన్నానండి. ఫస్ట్ టైము ఎలాంటి వాసన లేదు. నేను వాసన ఉండే ఆకుకూరలు ఏవి తిననండి అస్సలు. ఇది ఎలాంటి వాసన లేదు. సేమ్ పుల్లకూర లెక్కే ఉందని తిన్నానండి. అప్పటి నుంచి ఇంకా అలవాటు చేసుకున్నాను. కొత్త వాళ్ళ కోసమని అందుకే చెప్తున్నానండి. ఇది బాగా ఉల్లిపాయ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వేసినప్పుడేమో నిండుగా అయిందండి. చూసారా ఉడికితే ఎంత కొంచెం అయిందో. ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన చుక్కకూర కర్రీ రెడీ అండి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న సపోర్ట్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా వీటిలో చేసి పెడితే ఈ ఆకు చుక్కకూర తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది పట్టుమని తింటే ఇద్దరికి కూడా సరిపోదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్క పూటలోనే ఖతమైపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.